లాస్ట్ వీడియోలో చెప్పా కదా రూమ్ని తీసుకున్నామని. రూమ్ని తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకుని, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేచి ట్రెక్ స్టార్ట్ చేయాలి. మంచిగా ఫ్రెష్ అయ్యి ఆటో గురించి వెయిట్ చేస్తాం. ఫైనలీగా మా ఆటో అయితే వచ్చేసి, ఇక్కడ ఫుల్ వర్షంగా ఉంది. ట్రెక్ ఎలా చేస్తామో భయం వేస్తుంది. ఇక్కడ రోడ్లు చూస్తుంటే బెంగాల్ డెవలప్ అవ్వలేదు అనుకున్నా, కానీ బెంగాల్ కన్నా భయంకరంగా మహారాష్ట్ర ఉంది. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ లోని పావ్ బాజీ తీసుకొచ్చారు. ఎందుకంటే మహారాష్ట్రలో స్పెషల్ పావ్ బాజీ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది. పావ్ బాజీతో పాటు మిరపకాయ కూడా ఇచ్చారని మా హస్బెండ్ చూపిస్తున్నారు. మా జిషాకి బన్ అంటే చాలా ఇష్టం, అందుకే తను ఉత్తి బన్నే తింటుంది. ఇక్కడ వర్షం అయితే అస్సలు ఆగడం లేదు. ఎలా ట్రెక్కింగ్ చేస్తామో నాకైతే అర్థం కావడం లేదు. బట్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అలా చూస్తూ ఉంటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా నేచర్ లవరా అయితే కమెంట్ లో ఎస్ అని పెట్టండి. కొండలు, చెట్లు, అందులో వర్షం, దాన్ని చూస్తుంటే చాలు నా మనసు నిండిపోతుంది. మధ్య మధ్యలో ఘాటీ రోడ్, అన్ని చూస్తుంటే చాలు. అలా కబుర్లు చెప్తూ ఆ రోడ్లను చూస్తూ నవ్వుతూ అలా బేస్ విలేజ్ కి వచ్చేసాం. బేస్ విలేజ్ అయినా ఓల్డ్ బిడ్డ అనే ప్లేస్ కి రీచ్ అయ్యాం. వినడానికి ఎలానో ఉంది కదా, నాకు నవ్వొస్తుంది. రీచ్ అయ్యాక మంచిగా చాయ్ ని తాగి మా ట్రెక్ ని అయితే స్టార్ట్ చేసాం. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం చేశానో ట్రెక్కింగ్ లో. సరే మరి, బాయ్.